అక్రమాస్తుల అనకొండ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు ఏసీబీ విచారించింది. 5 రోజుల ఏసీబీ కస్టడీలో కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ల ఎవరెవరు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను ఏసీబీ విచారించింది. రేరా కార్యాలయంలోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను బ్రేక్ చేశారు. 12 లక్షల విలువ చేసే చీరలు స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. కీలకమైన భూములు, పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తానికి శివబాలకృష్ణని ఈరోజు కస్టడీలోకి తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. తవ్వే కొద్దీ అక్రమాస్తులు అయితే బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, మనం గమనించవచ్చు. ప్రధానంగా మనం గమనిస్తే శివ బాలకృష్ణకు సంబంధించి ఇప్పటికీ ఏసీబీ ప్రత్యేకమైన కోర్టు 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఇప్పటికి 5 రోజులు పూర్తయి 6వ రోజు విచారణ కొనసాగుతా ఉంది. ఇంకా ఈ రోజు పూర్తయిపోతే మరో 2 రోజులు ఉంది కాబట్టి, అంటే ఒక రకంగా చెప్పాలంటే శివ బాలకృష్ణను విచారించడానికి మరో 2 రోజులు ఉంది కాబట్టి ఇది చాలా కీలకమైన క్రూషియల్ టైం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శివ బాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించారు. దీంట్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్లు ఎవరెవరు వెనక టచ్ లో ఉన్నారు, బినామీలుగా ఎవరున్నారు దానినే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో బాలకృష్ణ సంబంధించిన ఛాంబర్లను కూడా లాకర్ లో బ్రేక్ చేస్తే ఛాంబర్ లాకర్ లో దాదాపుగా 12 లక్షలు విలువ చేసే చీరలు, 20 లక్షల దాకా క్యాష్ కనిపించింది. రేరా కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో బాలకృష్ణ ఛాంబర్ లో ఉన్న లాకర్ లో ఇవి దొరకడం పట్ల ఏసీబీ అధికారులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. దాంట్లో మన చీరలు ఉంటాం. ఇదే కాకుండా అక్కడ ఒక ఆల్బమ్ కూడా దొరికింది. ఈ ఆల్బమ్ లో అంటే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోసే కాకుండా ఎవరెవరైతే సన్నిహితులుగా ఉన్నారో, రాజకీయ నాయకులతో ఎవరెవరైతే చాలా కీలకంగా ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపించారో వాళ్ళకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ఆల్బమ్ లో సేకరిస్తా ఉంది. అలాగనే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్న వ్యాపార భాగస్వాములు కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే ఏ కంపెనీలకు ఈయన ఫేవర్ చేసి కోట్లాది రూపాయల లంచాలు తీసుకున్నాడన్న వ్యవహారంలో కూడా కొంతమందిని గుర్తించారని తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అధికారులకు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళు కూడా పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆల్బమ్ లో దొరికిన ఫోటోస్ ఆధారంగా దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కీలకమైన నేతల హస్తం ఉంది. కీలకమైన నేతలతో ఈయన టచ్ లో ఉన్నాడని చెప్పి సంబంధించి సాక్ష్యాలుగా కూడా ఈ ఫోటోలు గుర్తించవచ్చు. తర్వాత ఈ ఫోటోలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఈయన మనీ ట్రాన్సాక్షన్ చేసినట్టు, బినామీలతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా గుర్తించారు. మొత్తం మీద ఈ రోజు 6వ రోజు విచారణ, మొత్తంగా 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది ఏసీ ప్రత్యేక కోర్టు. 5 రోజుల విచారణ పూర్తయిపోయింది. 6వ రోజు విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. బినామీలు, తర్వాత బ్యాక్గ్రౌండ్ లో నడిపించిన రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టి ఆ దిశగా ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. విజయ్, ఎస్, అంటే మరిన్ని ఆస్తులు కూడా బయటపడే అవకాశం ఉంది. అంటే అక్రమాస్తులు ప్రధానంగా ఈ విచారణలు అంటే కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి ఇక పూర్తి లోతుగా విచారించే అవకాశం ఉంది. మరిన్ని ఆస్తులు లేకపోతే ఈయనకు సంబంధించి ఎవరెవరికి లబ్ధి చేకూర్చారనే అంశాలను కూడా ఈ విచారణలో భాగంగా బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు. ఇప్పుడు దాకా జరిగిన విచారణ ఒక ఎత్తు, ఇకపైన జరగబోయే విచారణ ఒక ఎత్తు. దీంట్లో ఇప్పటికే ఈయనకు సంబంధించిన బినామీ ఆస్తుల్లో ఉన్న పాస్బుక్లు కావచ్చు, ఈయన పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించిన పాస్బుక్లు కావచ్చు, భార్య పేరు మీద, అలాగనే తమ్ముడు పేరు మీద ఉన్న కోట్లాది రూపాయలకు సంబంధించిన ల్యాండ్ డీలింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఈ రోజు జరగబోయే విచారణలో రాజకీయంగా ఆయనకు సపోర్ట్ చేసిన వ్యక్తులే కాకుండా అంటే ప్రభుత్వ ఉద్యోగం నుండి సపోర్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్తులుగా కూడా ఉన్నారు. వీళ్ళు ఈయన తమ్ముడు కూడా భాగస్తులుగా ఉన్నాడు, ఆయన బినామీగా ఉన్నాడని చెప్పిన విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ రోజు జరగబోయే విచారణలో ఖచ్చితంగా అతని తమ్ముడి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అతను కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర కీలకమైన సమాచారం సేకరించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇదే కాకుండా ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఈ లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాకుండా ఆయా కంపెనీల్లో వీళ్ళ షేర్లు కూడా ఉన్నాయని చెప్పని కూడా తెలుస్తా ఉంది. ఆ దిశగా కూడా పూర్తి ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను, తర్వాత ఈ అంటే
కాల్ డేట్ ఆధారంగా కమ్యూనికేషన్ లో ఉన్న వ్యక్తులను, అలాగే ఈ మనీ ట్రాన్సాక్షన్ బ్యాంక్ పాస్బుక్లు, బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగా కూడా ఈ విచారణ ఈరోజు కొనసాగుతుందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.